హాయ్ బ్రో. హాయ్ అన్న. సో సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా ఎక్కువ వినిపించే పేరు గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్ అంటే మేబీ ఒక సాంగ్ కోసమే 20 crores ఖర్చు పెట్టడం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్. నాన్న హైరాన్న సాంగ్. శంకర్ అంటే డైరెక్టర్ రోబో సినిమా తీశారు, నా ఫేవరెట్ సినిమా. దానివల్ల గేమ్ చేంజర్ అనేది కూడా ఒక హై రేంజ్లో పోయే అవకాశం ఉందంటున్నా. అయితే నిన్న రామ్ చరణ్ గారు కూడా చెప్పారు ఎట్లా అంటే ఈ సినిమాలో శంకర్ మార్కు కనిపించడం కాదు మాస్ లెవెల్లో కనిపిస్తుందని. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఓకే నా మీరు చెప్పినట్టు రైటే, మాస్ లెవెల్ కాదు దాని అమ్మ మాస్ లెవెల్కి వెళ్తుంది నా సినిమా. మేబీ నాకు తెలిసి సాంగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి అన్ని సాంగ్స్. ఓకే. అయితే ప్రమోషన్ విషయంలో కొంత వెనుకబడ్డారు అంటున్నారు గేమ్ చేంజర్ టీమ్. సో అట్లా అనిపిస్తుందా? నాకైతే డౌట్ లేదన్న. మినిమం ప్రమోషన్స్ వరల్డ్ వైడ్ గా అవునన్నా. ఎక్కడ కనిపించింది గేమ్ ఓకే, చేంజర్ ఓకే. అంత చేస్తలేరు కదా. సో ఏం రీజన్ అనుకుంటున్నాం? అలా అంటున్నారా? అయితే మేబీ పుష్ప వచ్చి ఇంకా 10-20 days అయిపోయింది. మళ్ళీ గేమ్ చేంజర్ అంటే నెక్స్ట్ మంత్ సంక్రాంతి కాబట్టి మేబీ కొత్త సంవత్సరంలో కొత్తగా స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ ఫస్ట్ తాగింది. శంకర్ గారి విషయానికి వస్తే లాస్ట్ మూవీ భారతీయ 2 భారతీయుడు. అది మాత్రం చాలా ఫ్లాప్ అయింది. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే అవకాశం? ఫ్లాప్ అయిందంటే భారతీయుడు ఒక మంచి సినిమా అది. ఇప్పుడు కలుసుకుందాంరా, పబ్బు సినిమాలు అలాంటివి తీస్తే అందరు చూస్తారు. కానీ ఇది అది మోటివేషన్ మూవీ భారతీయుడు అనేది. అలాంటివి ఎవరు చూడరు, అవి హిట్ కావు. ఇప్పుడు ఫ్లాప్ అయింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే అవకాశం లేదు. భారతీయుడు అనేది 1-2 కాబట్టి కొంచెం ఫ్లాప్ అయిందేమో. ఇది గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వే అవకాశం లేదు మేబీ. సో మరి గేమ్ చేంజర్ ఎట్లాంటి రికార్డ్స్లు బద్దలు చేయబోతుంది? నాకు తెలిసి ఇప్పుడు థర్డ్ స్థానంలో పుష్ప ఉందంటే ఇది మేబీ 4th కానీ 5 రావచ్చు. శంకర్ కాంబినేషన్ లో సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది రామ్ చరణ్. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అంటే శంకర్ది ప్రతి మూవీ బాగానే ఉంటుంది కదా. ఇంకోటి ఎట్లా అంటే గ్రాఫిక్స్ కానీ అంతకుముందు వచ్చిన రోబోస్ కానీ అపరిచితుడు ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రామ్తో కాంబినేషన్లో ఒక్కసారి కూడా రాలే కదా. ఇంకోటి బాగానే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. అంటే శంకర్ గారి డైరెక్షన్ అంటే అందరికి తెలుసు, అవును, అది నెక్స్ట్ అండ్ లెవెల్. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇప్పుడు ప్రపంచానికి అడగాలని అనుకోవచ్చా? మేబీ ఎందుకంటే మొన్న పుష్ప వచ్చింది కదా బ్రో. తెలుగు మూవీస్ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఇది కూడా మేబీ ఒక మంచి లెవెల్ అంటే రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. కానీ చూస్తేనే తెలుసు కదా, ట్రైలర్లో చాలా వరకు అయితే లెవెల్స్ చూపిస్తున్నారు. అది ఎంతవరకు రీచ్ అవుతుందో. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నటువంటి పెద్ద ఫిల్మ్ రామ్ చరణ్ నుంచి. అవునవును. యాక్చువల్గా ట్రిపుల్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి. అవును. అంటే రాజమౌళి తర్వాత ఏ హీరోయిన్ ఒక సినిమా చేస్తే అది ఫ్లాప్ అనేది ఒక నానుడు ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో. అవునవును. ఆశ్చర్యం ఉంది, కానీ అది జస్ట్ ఏంటంటే ఒక చిన్న క్యామియో రోల్ చేసి వెళ్ళిపోయాడు. అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాలా. ఆ ఎఫెక్ట్ అని పడే ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ఏమన్నా? లేదు, అలా ఏం కాదు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత తనకు ఒక మంచి ఇమేజ్ వచ్చింది కదా బ్రో. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇది మంచి డైరెక్టర్ అతను కూడా. ఇప్పుడు హీరో మంచిగా ఉంటేనే కదా డైరెక్టర్ కూడా మంచిగా ఉండాలి కదా. అంటే బిగ్గెస్ట్ హిట్ కావడానికి అట్లా. మరి సంక్రాంతి అంటేనే మామూలు మూవీస్ అవును, సంక్రాంతి. అవును. ఈ మరి దాదాపు 3 సినిమాలు వస్తున్నాయి. ఓకే, గేమ్ చేంజర్ బాగుంది అనుకునే లోపు వెంటనే డాకు మహారాజ్ వచ్చేస్తుంది. బాలకృష్ణ గారు. మళ్ళీ సరే డాకు మహారాజ్ ఓకే తట్టుకుంటుంది అనుకునే లోపు మళ్ళీ వెంటనే సంక్రాంతికి వస్తున్నాను వెంకటేష్ వచ్చేస్తున్నాడు. అంటే ఈ 3 వాళ్ళ సినిమాల ఎఫెక్ట్ కూడా ఈ గేమ్ చేంజర్ మీద పడే అవకాశం ఉందా? పడుతుంది కదా బ్రో. ఎందుకంటే ఇది 50 మంచిగా ఉంది అనుకో, దీని మీద అంటే బాగుంటుంది. ఇది కొంచెం 50-50 ఉంది అనుకో, మారిపోతుంది కదా. అంతేనే కదా, పబ్లిక్ అంటే రివ్యూని బట్టి కూడా మారిపోతుంది. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గేమ్ చేంజర్లో? అంత పొలిటికల్ డ్రామా కదా, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పొలిటికల్ డ్రామా ఏమన్నా ప్రజలకు ఎక్కే అవకాశం ఉందంటావా? అవును బ్రో, అంటే మంచి స్టోరీ ఉందనుకో ఎవరైనా చూస్తారు కదా బ్రో. ట్రైలర్లో అయితే మంచినే కనబడుతుంది, అంటే మంచినే చూపిస్తున్నారు మనకి. ట్రైలర్ని బేస్ చేసుకొని కదా సినిమాని చూస్తాం మనము. అంటే మూవీ చూస్తేనే చెప్పగలుగుతాం, మనం అలా చెప్పలేం కదా. కాకపోతే మనం ఎలా అంటే బాగుంటుంది అని అనుకొని చూస్తాం అంతే. సరే బ్రో, ఇప్పుడు భారతీయ 2 సినిమా అనేది ఫ్లాప్ అయింది. అవును. సో శంకర్ కి ఆ ఎఫెక్ట్ ఏమైనా దీని మీద పడే అవకాశం ఉందా గేమ్ చేంజర్ కి? కానీ తెలుగు హీరో కదా, కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ తెలుగు హీరో కదా. అక్కడంటే ఆయన తమిళ్ కదా, ఈ తెలుగులో అయితే మంచిగా నడుస్తాను అనుకుంటున్నా. మిగతాది ఏమో తెలియదు.